హాయ్ గైస్, మనం ఈరోజు 9th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 5th లెసన్లో ఉన్నటువంటి ఒక పోయం ఏ లెజెండ్ ఆఫ్ ద నార్త్ ల్యాండ్, దాని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ని ఇందులో చేసుకోబోతున్నాం. లెజెండ్ అంటే ఒక ట్రెడిషనల్ స్టోరీ అని అర్థం. అంటే ఒక పాపులర్ స్టోరీ ఒక ఏరియాలో చెప్పుకునేటువంటి ఒక జానపద కథ. కాకపోతే అది నిజమా కాదా, అథెంటికేటెడ్ అయితే కాదనమాట. అంటే నిజమా కాదా ఎవరికి తెలియదు, బట్ ఆ స్టోరీ అక్కడ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నార్త్ ల్యాండ్ అనే ఏరియాలో, నార్త్ ల్యాండ్ అంటే మన వరల్డ్కి నార్థన్ రీజన్స్లో ఉన్నటువంటి కెనడా అండ్ కొన్ని నార్వే, గ్రీన్లాండ్ ఇటువంటి కంట్రీస్లలో చెప్పుకునేటువంటి ఒక స్టోరీ, అక్కడ ఎక్కువగా వినిపించేటువంటి స్టోరీ. దిస్ పోయం నెరేట్స్ ద లెజెండ్ ఆఫ్ అన్ ఓల్డ్ లేడీ హూ యాంగర్డ్ సెయింట్ పీటర్ బికాస్ ఆఫ్ హర్ గ్రీడ్. ఈ స్టోరీ దేని గురించి అంటే, ఒక ఓల్డ్ లేడీ తన అత్యాశ వల్ల, తన దురాశ వల్ల సెయింట్ పీటర్కి కోపం తెప్పిస్తుంది. సెయింట్ పీటర్ అంటే జీసస్కి ఉన్నటువంటి 12 మంది శిష్యులలో ఆయన ఒకడు. ఆయనకి కోపం తెప్పిస్తుంది. ఆయన ప్రపంచమంతా తన మతం గురించి, తన బోధనల గురించి బోధిస్తూ అందరికీ తిరుగుతూ ఉంటాడు కదా. ఆమె దగ్గరకు వచ్చి ఉంటాడు. ఆమె తన అత్యాశ వల్ల కోపం తెప్పిస్తాడు ఆ వ్యక్తికి. ఆయన ఏం చేశాడు అనేది ఈ స్టోరీలో ఉంటుంది. అవే ఇన్ ద నార్త్ ల్యాండ్, ఎక్కడో దూరంగా, నార్త్ ల్యాండ్కి దూరంగా, అంటే నార్త్ ల్యాండ్లో ఎక్కడో చాలా దూరంగా. వేర్ ద అవర్స్ ఆఫ్ ద డే ఆర్ ఫ్యూ, అక్కడ రోజు అంటే పగలు చాలా చాలా తక్కువ ఉంటుందంట. పగలు చాలా సమయం చాలా తక్కువ ఉంటుంది పగలు. అండ్ ద నైట్స్ ఆర్ సో లాంగ్ ఇన్ వింటర్, కానీ రాత్రి టైం మాత్రం చాలా ఎక్కువ ఉంటుందంట. ఎందుకంటే ఆ నార్థన్ రీజన్స్లలో సన్లైట్ డైరెక్ట్గా ఆ పోలార్ రీజన్స్లో పడదు. అందువల్ల డే టైం చాలా తక్కువ ఉంటుంది, నైట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా వింటర్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది నైట్. దట్ దే కెనాట్ స్లీప్ దెమ్ త్రూ, అక్కడ ఉన్న వాళ్ళు ఆ నైట్ అంతా నిద్రపోలేరు. ఎందుకంటే ఎంత నిద్రపోయినా కూడా, ఎంత హాయిగా నిద్రపోయినా కూడా అస్సలు తెల్లారదనమాట. అంటే నైట్ టైమ్స్ చాలా ఎక్కువ ఉంటుంది, అన్ని గంటల సేపు ఎవరు పడుకోలేరు, పగలు చాలా తక్కువ ఉంటుంది. అటువంటి ఒక ఏరియాలో వేర్ దే హార్నెస్ ద స్విఫ్ట్ రెయిన్డీర్ టు ద స్లెడ్జెస్ వెన్ ఇట్ స్నోస్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ మంచు కురిసినప్పుడు, ఆ చలికాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ మంచు కురిసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెయిన్ డీర్ని మచ్చిక చేసుకొని, ఆ రెయిన్ డీర్ని వాళ్ళు తీసుకొని మచ్చిక చేసుకొని వాటిని స్లెడ్జెస్కి కడతారంటే చిన్న చిన్న బళ్ళలాగా, చిన్న బండిలాగా ఉంటుంది దానికి. అంటే ఒక మనిషి ట్రావెల్ చేసేలాగా ఉంటుంది మంచులో. వాటికి చక్రాలు ఇలా ఉంటాయి. ఆ మంచులో వాటిని ముందు కట్టుకొని, అంటే మన ఎద్దుల బండి కట్టినట్లుగా ఆ రెయిన్డీర్స్ని ముందు కట్టుకొని వాడుతూ ఉంటారు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ట్రావెల్ చేయడానికి. అండ్ ద చిల్డ్రన్ లుక్ లైక్ బేర్స్ కబ్స్ ఇన్ దేర్ ఫన్నీ ఫర్రీ క్లోత్స్. ఆ స్నో కురిసినప్పుడు చాలా చలి ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు ఫర్రీ అంటే ఆ బొచ్చు ఎక్కువగా ఉన్నటువంటి డ్రెస్ వేసుకొని ఉంటారు కదా, కోట్, చలి నుంచి రక్షణ కోసం. ఆ ఫన్నీ క్లోత్స్ వాళ్ళు వేసుకొని ఉంటే ఎలా ఉన్నారంటే వాళ్ళు బేర్స్ కబ్స్ లాగా ఉన్నారంట పిల్లలంతా. అంటే ఒక ఎలుగుబంటి, ఆ మంచులో తిరిగే ఎలుగుబంటిలు ఉంటాయి కదా, ధ్రువపు ఎలుగుబంటి, ఆ ఎలుగుబంటి పిల్లల్లాగా ఉన్నారంట వాళ్ళు కూడా ఆ డ్రెస్ వేసుకొని ఉంటే. అటువంటి ఒక ఏరియాలో దే టెల్ దెమ్ ఏ క్యూరియస్ స్టోరీ. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లలకి, ఆ చిన్న చిన్న పిల్లలకి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తారంట. ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఈస్ ట్రూ, అది ఆ స్టోరీ నిజమని నేను నమ్మను. అండ్ యట్ యు మే లెర్న్ ఏ లెసన్ ఇఫ్ ఐ టెల్ ద టేల్ టు యూ. కానీ ఆ కథని మీకు కనుక నేను చెప్పాను అనుకో, దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటారు, ఒక పాఠం నేర్చుకుంటారు, ఒక గొప్ప విషయం నేర్చుకుంటారు. అందుకే అది నిజమని నేను నమ్మకపోయినా ఆ స్టోరీని మీకు చెప్తున్నాను అంటున్నాడు ఈ రైటర్. వన్స్ వెన్ ద గుడ్ సెయింట్ పీటర్ లివ్డ్ ఇన్ ద వరల్డ్ బిలో. ఒకానొకప్పుడు ఈ గుడ్ సెయింట్ పీటర్ ఈ ప్రపంచంలో బతికేటప్పుడు, ఈ ప్రపంచంలో ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు, తను ఉన్నప్పుడు, అండ్ వాక్డ్ అబౌట్ ఇట్ ప్రీచింగ్, అంటే తన టీచింగ్స్, తన లెసన్స్ అన్నీ చెప్పుకుంటా, ప్రీచింగ్ అంటే బోధించడం, తన మతం గురించి లేకపోతే మంచి మంచి విషయాల గురించి బోధిస్తూ ఆయన తిరుగుతూ ఉంటే, జస్ట్ యాజ్ ఇట్ డిడ్ అంటే మనకు తెలుసు ఆయన అలా ప్రీచింగ్ చేస్తూ తిరుగుతూ ఉంటాడు, మతం గురించి బోధిస్తూ మంచి మంచి విషయాలను అందరికీ చేరవేస్తూ ఆయన తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. హీ కేమ్ టు ద డోర్ ఆఫ్ ఎ కాటేజ్. ఎక్కడో బయట దూరంగా ఉన్నటువంటి ఒక ఇంట్లో, అంటే ఒక కాటేజ్ డోర్ దగ్గరకు వస్తాడు ఆయన. ఇన్ ట్రావెలింగ్ రౌండ్ ద ఎర్త్, భూమంతటిని చుడుతూ, అంటే మొత్తం భూమి అంతా తిరుగుతూ ఆయన ఒక కాటేజ్ దగ్గరకు వస్తాడు. వేర్ ఏ లిటిల్ ఉమెన్ వాస్ మేకింగ్ కేక్స్ అండ్ బేకింగ్ దెమ్ ఆన్ ద హార్త్. అక్కడ ఏం చేస్తూ ఉందంటే ఒక లిటిల్ ఉమెన్, ఒక ఆమె
కేక్స్ తయారు చేస్తూ ఉంది. అండ్ బేకింగ్ దెమ్ ఆన్ ద హార్త్ అంటే ఫైర్ ప్లేస్ అని అర్థం, అంటే నిప్పు అంతా ఉంటుంది కదా ఫైర్, అక్కడ దానిపైన కేక్స్ని కాలుస్తూ ఉంది, తయారు చేస్తూ ఉంది. ఆమె దగ్గరకు వచ్చాడు ఆయన. అండ్ బీయింగ్ ఫెయింట్ విత్ ఫాస్టింగ్ ఫర్ ద డే వాజ్ ఆల్మోస్ట్ డన్. అండ్ బీయింగ్ ఫెయింట్ విత్ ఫాస్టింగ్, చాలా ఆకలితో ఉన్నాడు కదా, ఫాస్టింగ్ అంటే ఫుడ్ దొరకలేదు, చాలా ఆకలితో ఉన్నాడు, మొత్తానికి తిరుగుతూ ఉన్నాడు కదా, కొద్దిగా కళ్ళు తిరిగినట్లు అనిపించినాయి, అంటే అలసిపోయి ఉన్నాడు, చాలా ఆకలి వేస్తూ ఉంది. ఫర్ ద డే వాజ్ ఆల్మోస్ట్ డన్, ఇంకా చీకటి అవుతూ ఉంది, అప్పుడు రోజు గడిచిపోతూ ఉంది, టైం అయిపోయింది. హీ ఆస్క్డ్ హర్ ఫ్రమ్ హర్ స్టోర్ ఆఫ్ కేక్స్ టు గివ్ హిమ్ ఏ సింగిల్ వన్. తన దగ్గర ఆ కేక్స్ అవన్నీ ఉండడం చూసి ఆమెను అడిగాడనమాట. చాలా కేక్స్ ఉన్నాయి కదా, స్టోర్ ఆఫ్ కేక్స్ అంటే ఆమె కేక్స్ అన్నిటిని తయారు చేసి ఒక చోట పెడతా ఉంది, అందులో చాలా కేక్స్ ఉన్నాయి కదా, నాకు ఒకటి ఇస్తావా అని ఆకలేసి అడిగాడు ఆయన. సో షీ మేడ్ ఎ వెరీ లిటిల్ కేక్, బట్ యాజ్ ఇట్ బేకింగ్ లే షీ లుక్డ్ అట్ ఇట్ అండ్ థాట్ ఇట్ సీమ్ టూ లార్జ్ టు గివ్ అవే. ఆమె ఏం చేసిందంటే ఆల్రెడీ తయారు చేసిన కేక్స్ చాలా పెద్దగా ఉన్నాయని తనకి ఇవ్వకుండా మళ్ళీ ఒక చిన్న కేక్ తయారు చేస్తానని షీ మేడ్ ఎ వెరీ లిటిల్ కేక్. తన దగ్గర ఉన్న పెద్ద కేక్ ఇస్తే తనకు నష్టం వస్తుంది, అంటే ఆమె చెప్పాం కదా అత్యాశ పరురాలని, అత్యాశ ఎక్కువ, అంటే తను ఎవరికి ఇచ్చే టైప్ కాదు, చాలా పిసినారి. ఏం చేస్తూ ఉంది, అంత పెద్ద కేక్ ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఒక చిన్న కేక్ తయారు చేసింది. కానీ దాన్ని కాలుస్తూ ఉంటే షీ లుక్డ్ అట్ ఇట్, దాని వైపు చూసింది, ఆ కేక్ వైపు. అండ్ థాట్ ఇట్ సీమ్ టూ లాస్ట్ టు గివ్ అవే. ఇద్దామని అనుకుంటే చాలా పెద్దగా కనిపించిందంట అది, ఆ కేక్ ఇవ్వడానికి చాలా పెద్దగా కనిపించింది, అంటే ఇవ్వబుద్ధి కాలే. ఆమె తయారు చేసిందేమో తన దగ్గర ఆల్రెడీ ఉన్న కేక్ కంటే చిన్న కేకే, కాకపోతే ఇచ్చేటప్పుడు ఇద్దామనుకున్నప్పుడు అది చాలా పెద్దగా కనిపించింది, ఇవ్వాలన్న మనసు రాలే ఆమెకి. సో ఏం చేసిందంటే ఆమె దేర్ ఫోర్ షీ నీడెడ్ అనదర్, మళ్ళీ వేరొక కేక్ని తయారు చేసింది. అండ్ స్టిల్ ఏ స్మాలర్ వన్, ఈసారి దానికంటే చిన్నది చేసింది. బట్ ఇట్ లుక్డ్ వెన్ షీ టర్న్డ్ ఇట్ ఓవర్ యాజ్ లార్జ్ యాజ్ ద ఫస్ట్ హ్యాడ్ డన్. కానీ దానివైపు చూస్తే తయారు చేసిన తర్వాత ఫస్ట్ది ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా కనిపించిందంట మళ్ళీ ఆ కేక్ కూడా. సో మళ్ళీ ఇవ్వాలని అనిపించలే ఆమెకి. దెన్ షీ టుక్ ఎ టైనీ స్క్రాప్ ఆఫ్ డవ్. ఏం చేసింది, చిన్న పిండి తీసుకొనింది, అంటే చాలా తక్కువ పిండి తీసుకొనింది, అప్పటికన్నా ఇంకా చిన్నగా చేద్దాం కేక్నని. అండ్ రోల్డ్ ఇట్ ఫ్లాట్, ఇంకా చిన్నగా తయారు చేసింది ఆ కేక్ని, ఆ రొట్టెని, అంటే మొత్తం ఫ్లాట్గా రుద్దుతాం కదా వాటితో చాలా చిన్నగా చేసింది. అండ్ బేక్డ్ ఇట్ థిన్ యాజ్ అ వేఫర్, ఒక వేఫర్ లాగా, అంటే చాలా చాలా పల్చగా తయారు చేసింది ఆ కేక్ని. బట్ షీ కుడెంట్ పార్ట్ విత్ దట్, కానీ దాన్ని కూడా ఇవ్వలేకపోయింది. ఇద్దామనుకున్నప్పుడు ఆ రొట్టె, ఆ కేక్ చాలా పెద్దగా కనిపించింది ఆమెకు. ఫర్ షీ సెడ్ మై కేక్స్ దట్ సీమ్ టూ స్మాల్ వెన్ ఐ ఈట్ ఆఫ్ దెమ్ మై సెల్ఫ్. తనలో అంటే ఆమె అనుకుంటా ఉందన్నమాట, నా కేక్స్ నేను తినేటప్పుడు చాలా చిన్నగా కనిపిస్తాయి, ఆర్ ఎట్ టూ లాస్ట్ గివ్ అవే, ఎవరికైనా ఇద్దామనుకుంటే ఎందుకు ఇంత పెద్దగా కనిపిస్తానే అనుకుంది, అంటే ఆమెకి ఇచ్చే మనసు లేదు అసలు. సో షీ పుట్ దెమ్ ఆన్ ద షెల్ఫ్, తయారు చేసిన వాటన్నిటిని మళ్ళీ షెల్ఫ్లో పెట్టుకుంది. దెన్ గుడ్ సెయింట్ పీటర్ గ్రూ యాంగ్రీ, ఆయనకి చాలా కోపం వచ్చిందనమాట, కోపం పెరిగిపోతూ ఉంది. అంతసేపు నిలబెట్టి కేక్ తయారు చేస్తానని చెప్పి 3 కేకులు తయారు చేసి ఇవ్వబుద్ధి గాక అవి చాలా పెద్దగా ఉన్నాయని అనిపించి ఆమెకి తన దగ్గర పెట్టుకొనింది. అదంతా చూస్తున్న సెయింట్ పీటర్కి చాలా కోపం వచ్చింది. ఫర్ హీ వాజ్ హంగ్రీ అండ్ ఫెయింట్, ఎందుకంటే అందులోనూ చాలా ఆకలిగా ఉన్నాడు, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, అందువల్ల కోపం ఇంకా ఎక్కువైంది. అండ్ షూర్లీ సచ్ ఎ ఉమన్ వాజ్ ఎనఫ్ టు ప్రొవోక్ ఎ సెయింట్, అటువంటి సన్యాసిని, మామూలుగా సెయింట్స్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటారు, కానీ ఇటువంటి గ్రీడీ ఉమెన్ ఒక్కరు చాలన్నమాట వాళ్ళని రెచ్చగొట్టడానికి, వాళ్ళలో కోపం తెప్పించడానికి. అండ్ ఈ సెడ్ యు ఆర్ ఫార్ టూ సెల్ఫిష్ టు డ్వెల్ ఇన్ ఏ హ్యూమన్ ఫామ్, ఇంకా శపిస్తూ ఉన్నాడు, నువ్వు మనిషి రూపంలో ఉండడానికి అర్హురాలివి కాదు, నీకు చాలా సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంది, నువ్వు మనిషిగా ఉండడానికి అర్హురాలివి కాదు. టు హ్యావ్ బోత్ ఫుడ్ అండ్ షెల్టర్, నీకు ఆహారం ఉండడానికి, నీకు షెల్టర్ నివాసం ఉండడానికి కూడా నీకు అర్హత లేదు. అండ్ ఫైర్ టు కీప్ యూ వామ్, నిన్ను ఇంత చలిలో, గడ్డగట్టే చలిలో వెచ్చగా ఉంచుతుంది కదా ఫైర్, అది కూడా పొందడానికి నీకు అర్హత లేదు అని ఆయన శపించాడు. ఏమని, నౌ యు షెల్ బిల్డ్ యాజ్ ద బర్డ్స్ డూ, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఒక పక్షిలాగా కష్టపడాలని నీ ఇంటి కోసం. అండ్ షెల్ గెట్ యువర్ స్కాంటీ ఫుడ్, నువ్వు ఎంత ట్రై చేసినా కూడా పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడినా కూడా నీకు దొరికేది ఎంత, స్కాంటీ ఫుడ్, అంటే చాలా తక్కువ ఫుడ్. పక్షులు తిరుగుతూ ఉంటాయి పొద్దున్నుంచి సాయంత్రం దాకా, వాటికి దొరికేది చాలా తక్కువ ఫుడ్.
బై బోరింగ్ అండ్ బోరింగ్ అండ్ బోరింగ్ ఆల్ డే ఇన్ ద హార్డ్ డ్రై వుడ్. ఎండిపోయిన చెట్ల దగ్గర ఆ అడవుల్లో నువ్వు ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ బోరు కొట్టి, అంటే చాలా కష్టపడితే తప్ప నీకు ఫుడ్ దొరకదు. దెన్ అప్ షీ వెంట్ త్రూ ద చిమ్నీ. అలా చెప్పించగానే అది పైన చిమ్నీ ఉంటుంది కదా, అంటే పొగ పోవడానికి ఏర్పాటు చేసిందని చిమ్నీ అంటారు, అక్కడ కనిపించింది. నెవర్ స్పీకింగ్ ఏ వర్డ్, అంటే ఆ చిమ్నీ పైనుంచి ఎగిరింది పైకి, ఒక్క మాట కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వలే ఆమెకి. అండ్ అవుట్ ఆఫ్ ద టాప్ ఫ్లూ ఏ వుడ్ పెకర్. పైనుంచి ఒక వుడ్ పెకర్ తెలుసు కదా, వడ్రంగి పిట్ట, ఆ వడ్రంగి పిట్టలాగా తను మారిపోయి ఎగిరిపోతూ ఉంది. ఫర్ షీ వాస్ చేంజ్డ్ టు ఏ బర్డ్. ఆ పక్షిలాగా మారిపోయి ఒక వుడ్ పెకర్ లాగా తను ఎగురుతూ వెళ్ళిపోయిందనమాట. అక్కడ వుడ్ పెకర్ తెలుసు కదా, తను ఆహారం కోసం ఒక చెట్టు మొదల్ని కొడతా ఉంటుంది తన ముక్కుతో. అంత ట్రై చేస్తే లోపల, అంటే అంత కష్టపడితే చిన్న చిన్న పురుగులు దొరుకుతాయి దానికి ఫుడ్ కోసం. నువ్వు కూడా అలా అయిపో అని ఆయన శపించాడనమాట సెయింట్ పీటర్. షీ హ్యాడ్ ఎ స్కార్లెట్ క్యాప్ ఆన్ హర్ హెడ్. అలా మారడానికి ముందు తన బాడీ మీద ఈ స్కార్లెట్ క్యాప్ ఉండేది తనకు. అండ్ దట్ వాజ్ లెఫ్ట్ ద సేమ్, అంటే ఆ పక్షి కలర్ ఉంటుంది కదా, ఆ పక్షి కలర్లో ఉండే క్యాప్ తను పెట్టుకొనింది. సో సేమ్ ఆ పక్షిలాగా మారింది కాబట్టి ఆ పక్షికి కూడా సేమ్ అదే కలర్ ఉంటుంది. బట్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ హర్ క్లోత్స్ వర్ బర్న్డ్ బ్లాక్ యాజ్ ఎ కోల్ ఇన్ ద ఫ్లేమ్. కానీ తను వేసుకున్న బట్టలన్నీ కాలిపోయాయి అన్నమాట. తను మారేటప్పుడు, పక్షిలాగా మారేటప్పుడు తను వేసుకున్న బట్టలన్నీ కాలిపోయి నల్లగా ఒక బొగ్గులాగా మారిపోయాయి ఆ మంటలలో. అండ్ ఎవ్రీ కంట్రీ స్కూల్ బాయ్ హ్యాస్ సీన్ హర్ ఇన్ ద వుడ్. అందుకే ఈ పల్లెటూర్లలో ఎవ్రీ కంట్రీ అంటే ఒక పల్లెటూర్లు అని అర్థం. ప్రతి చోట స్కూల్ బాయ్, స్కూల్కి వెళ్ళే పిల్లలు నడుచుకుంటూ పోయేటప్పుడు పక్కన ఉన్నటువంటి అడవులలో చెట్లలో ఈ పక్షిని చూస్తూ ఉంటారు, ఆమెని చూస్తూ ఉంటారు మీరు. వేర్ షీ లివ్స్ ఇన్ ద ట్రీస్ టిల్ దిస్ వెరీ డే బోరింగ్ అండ్ బోరింగ్ ఫర్ ఫుడ్. ఆమె ఇప్పటికీ ఆ చెట్ల మీద రోజంతా వెయిట్ చేస్తూ ఉంటుంది ఫుడ్ కోసం. ఆ చెక్కని కొట్టుకుంటూ తన ముక్కుతో చాలా కష్టపడితే తప్ప ఫుడ్ దొరకదు, అలా ఆమె ఉండిపోయింది అని. ఫీబ్ క్యారీ. ఏ బెలాడ్ ఇస్ ఎ సాంగ్ నెరేటింగ్ స్టోరీ ఇన్ షార్ట్ స్టాంజెస్. బెలాడ్ అని పిలుస్తాం దీన్ని, అంటే ఒక సాంగ్ బట్ ఒక చిన్న స్టోరీ కూడా ఉంటుంది అందులో. బెలాడ్స్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఫోక్ కల్చర్ ఆర్ పాపులర్ కల్చర్ అండ్ ఆర్ పాస్డ్ ఆన్ ఓరల్లీ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద నెక్స్ట్. ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి పాటల ద్వారా, చిన్న చిన్న పద్యాల ద్వారా ఇది ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. ఏ లెజెండ్ ఆఫ్ ద నార్త్ ల్యాండ్ ఈజ్ ఎ బెల్లాడ్. ఇది కూడా ఒక బెల్లాడ్ టైప్ ఆఫ్ స్టోరీ. బెల్లాడ్ అంటే అదొక టైప్ అనమాట ఈ పోమ్స్లలో. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈ చిన్న పోయంలో ఒక మంచి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది, అంటే దురాశ దుఃఖానికి చేటు అని. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.